కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని తాము ఖండిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా తెలిపింది. ఈ మేరకు జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మంగళవారం అరండలపేటలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకి పార్లమెంటు సీట్లు ఇస్తే కాంగ్రెస్ కేవలం 40 మందికి ఇచ్చిందని తెలిపారు. నిర్మలా సీతారామన్తో పాటు అనేక మంది మహిళలకి కీలక పదవులు కట్టపెట్టి తగిన గౌరవం ఇచ్చినట్లు చెప్పారు. నరేంద్ర మోదీ పరిపాలనలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్రా లోన్స్ తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరు మీద ఇవ్వడం జరిగిందని అన్నారు. మహిళల్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గౌరవించలేదని విమర్శించారు. బీజేపీలో ఉన్న మహిళల గురించి మరొకసారి విమర్శలు చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు గాయత్రి, డాక్టర్ శ్రవంతి పాల్గొన్నారు. పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మామూలుగా రాహుల్ గాంధీ గారు అమెరికాలో టెక్స్టస్లో మహిళలపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మహిళలకి ఇంటికే పరిమితి, వాళ్ళకి ఎటువంటి దాంట్లో ప్రాధాన్యత అనేది కల్పించట్లేదనే దానికి విమర్శలు అనేది కరెక్ట్ కాదనేది మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూడండి, మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరండి? బీజేపీలో ఇచ్చారు కదా. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఒక మహిళకి ఒక పదవి అనేది అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు? వాళ్ళ మీద మహిళల పట్ల గౌరవం ప్లస్ నమ్మకంతో ఆవిడకి ఆర్థిక మంత్రిగా ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ఆవిడ మంచి ప్రాధాన్యత వహిస్తారని ఒక నమ్మకంతో మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిడకి ఇది మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లా లోకసభ స్థానాలు 543 ఉంటే వాటిలో బీజేపీ 69 మందికి ఇచ్చారు, కాంగ్రెస్ వచ్చి 41 మందికి ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? బీజేపీ. మన ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మహిళల పక్షపాతిగా మహిళలకి ఎక్కువ సపోర్ట్గా చేశారు. ఫస్ట్ వచ్చేట మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళండి మహిళల పేరు మీదకి ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి విశ్వకర్మ యోజన వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఏర్పాటు చేశారు. అట్లానే ముద్రా లోన్స్, జన్ధన్ తీసుకోండి, జన్ అనే అకౌంట్ తీసుకున్నా కూడా వాటిలో కూడా మహిళల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. ప్రతి పథకం ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేట్టు ఏర్పాటు చేశారు. అట్లానే బేటీ బచావో బేటీ పడావో, మహిళల అంటే ఆడపిల్లల యొక్క ఆత్మాభిమానం కాపాడేదానికోసం మరి మరుగుదొడ్ల కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరన్నా చేసింది? బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు చేశారు. అట్లానే స్వచ్ఛ భారత్, ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే. నేను డాక్టర్ శ్రవంతి, మన జిల్లా పార్టీ మహిళా మోర్చా ట్రెజరర్గా ఉన్నాను బీజేపీ పార్టీకి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ విమర్శల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే మహిళలు కేవలం ఇంటికే పరిమితి కావాలి, వాళ్ళు వంట చేసుకుంటూ వంటింట్లోనే ఉండాలి అనే వ్యాఖ్య ఏ రోజు బీజేపీ గవర్నమెంట్ సందేశంగా ఇవ్వలేదు. ఎందుకంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి, బేటీ బచావ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చనిపోయేంత వరకు కూడా మహిళ తనంతట తానుగా ఇండిపెండెంట్గా బతకాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అదే యొక్క అభివృద్ధి కార్యక్రమాలని మహిళలే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళుగా ఇండిపెండెంట్గా బతకాలి, ఉద్యోగాల పరంగా కూడా ఈ రోజునున్న పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ చేతి పనులు ఏవైతే వాళ్ళకు వచ్చో వాటితో వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ముద్రా లోన్స్ కానీ లేకపోతే డ్వాక్రా రూపంలో కానీ మహిళలకి చాలా విధంగా ఎకనామికల్గా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అలా కాకుండా ఈ రోజున వేరే చోట్ల ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మనకి 33% రిజర్వేషన్ ఇచ్చి